సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం మహమ్మద్ షాపూర్ గ్రామంలో మహిళల కోసం ప్రభుత్వం అందించే ఇంద్రమ్మ చీరల పంపిణీ ఘనంగా నిర్వహించబడింది. గ్రామంలో పండగ వాతావరణాన్ని తలపించేలా మహిళలు భారీగా పాల్గొన్నారు. మహమ్మద్ షాపూర్ గ్రామంలోని గ్రామ సంఘం ఆధ్వర్యంలో మహిళలకు ఇంద్రమ్మ చీరలను పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమానికి గ్రామంలోని మహిళలు, సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరవడంతో అక్కడ ప్రత్యేకమైన ఉత్సాహం కనిపించింది. గ్రామ సంఘం అధ్యక్షురాలు పాపగారి భాగ్యమ్మ, గ్రామ సంఘం కార్యదర్శి కావేటి శిరీష, సిసి రాజేశ్వరరావు పాల్గొని మహిళలకు చీరలు అందజేశారు. ప్రతి మహిళకు చీరను అందిస్తూ వారు సంక్షేమ పథకాలను, ప్రయోజనాలను వివరించారు. మహిళా శక్తి, మహిళా సమైక్యంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గ్రామ పెద్దలు, సంఘం ప్రతినిధులు ఈ సందర్భంగా మహిళలకు తెలియజేశారు. గ్రామ మహిళలు కూడా చీరల పంపిణీ పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు గ్రామాల వరకు చేరడం ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి సంక్షేమ పథకాలతో కుటుంబాల్లో ఆర్థిక భారం తగ్గుతుందని పేర్కొన్నారు. కార్యక్రమం మొత్తం శాంతియుతంగా, ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అబ్బగౌని రాజాగౌడ్ మరియు సీనియర్ నేతలు మల్లేష్ యాదవ్, రాములు యాదవ్, చంద్రారెడ్డి, సంపత్ రెడ్డి, జహంగీర్, మహేందర్ రెడ్డి, ముత్యాలు యాదవ్, ఎల్లారెడ్డి, సిఏ రజిత తదితరులు పాల్గొన్నారు. గ్రామ సభ్యులు, గ్రామ పెద్దలందరికీ నమస్కారం. నేటి రోజున ప్రభుత్వం చేపట్టినటువంటి చీరల పంపిణీ కార్యక్రమంలో మహమ్మద్ షాపూర్ గ్రామంలో చీరల పంపిణీ చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి బతుకమ్మ చీరలు అయ్యో పోయిదేమో 2 సంవత్సరాలు అయిపోయింది, ఈ ప్రభుత్వం ఇదేమో అని అనుకునేటువంటి ప్రజల్లో కూడా వచ్చినటువంటి భావన. అంతేకాకుండా ఈ ప్రభుత్వం కూడా మంచి చీరలు ఇచ్చింది. అందరం కూడా వాడుకోవాలి, వినియోగించుకోవాలి అని కోరుకుంటున్నాను. ప్రతి మహిళకు ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్లో మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి మహిళా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలకు ముందుగా అందజేస్తున్నాం. రెండవ విడతలో కూడా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు కూడా మిగతా వాళ్ళకు కూడా ఎట్లా లెక్క తెలియదు కాబట్టి వాళ్ళకు లిస్ట్ అవుట్ చేసుకొని మిగతా శారీస్ కూడా మిగతా వాళ్ళకు కూడా వచ్చేటట్టు చేస్తాం సార్. ప్రభుత్వంలో ఇచ్చిన చీరలు చేళ్ల కాడ, చెలకల కాడ అడవి పందులు రాకుండా అడ్డం కట్టిన చరిత్రలు ఉన్నాయి. కానీ మేము ఇచ్చిన చీరలు మాత్రం ప్రతి ఒక్క స్త్రీ కూడా కట్టుకునే విధంగా ఉంటుంది. కాబట్టి మంచి చీరలు ఇచ్చినందుకు ప్రభుత్వానికి వీళ్ళందరి తరపున ధన్యవాదాలు.